జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న బస్సును చూశాడు ఆ ఆటో డ్రైవర్. అది వచ్చేలోపు రోడ్డు దాటేద్దాం అనుకున్నాడు. అయితే అతని అంచనా తప్పింది. రెప్పపాటు సమయంలో బస్సు రానే వచ్చింది. ఆటోను ఢీకొంది. డ్రైవర్ తీసుకున్న అత్యంత ఘోరమైన నిర్ణయం కారణంగా 7 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరో 4 పరిస్థితి విషమంగా ఉంది. అర్ధరాత్రి పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట మండలం వేలూరుకు చెందిన కొంతమంది ప్రకాశం జిల్లాలోని కొండ మంజులూరులో తమ బంధువైన ఓ వ్యక్తి పుట్టినరోజు వేడుకలకు ఆటోలో వెళ్లారు. ఆ సంబరంలో ఆనందంగా పాల్గొన్నారు. పుట్టినరోజు వేడుక పూర్తయింది. వారు తిరిగి ఆటోలో సొంత ఊరికి ప్రయాణమయ్యారు. సొంత ఊరు వేలూరు వెళ్లాలంటే చిలకలూరిపేట వద్ద చెన్నై కలకత్తా జాతీయ రహదారిని దాటి వెళ్లాలి. సరిగ్గా అర్ధరాత్రి 12:15 సమయంలో ఆటో డ్రైవర్ జాతీయ రహదారి దాటడానికి ప్రయత్నించాడు. ఇదే సమయంలో విజయవాడ నుంచి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బెంగళూరు వెళ్తోంది. బస్సు బాగా వేగంగా వస్తోంది. అయినా సరే ఆ ఆటో డ్రైవర్ బస్సు తమ దగ్గరకు వచ్చే సమయానికి జాతీయ రహదారిని ఇటువైపు నుంచి అటువైపుకు ఈజీగా దాటవచ్చని భావించాడు. అయితే అతని అంచనా తలకిందులైంది. ఆటో జాతీయ రహదారిని దాటుతూ ఉండగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు భారీ స్పీడ్తో వచ్చి ఢీకొట్టింది. రెప్పపాటు కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 అక్కడికక్కడే చనిపోయారు. మరో 3ని హాస్పిటల్కి తరలిస్తూ ఉండగా మృతి చెందారు. ఈ కటింగ్ ఉంది కదా అది వచ్చాడు కటింగ్ సరిపోతుంది అని కరెక్ట్ బండి ముందు వచ్చి కటింగ్ ఆడ అవతల ఉంది. నేను చూసి బ్రేక్ కొట్టా దూరం మాత్రం అనుకోవాలా కరెక్ట్ ముందుకు వచ్చాడు. ముందు వచ్చి బ్రేక్ కొట్టాడు. మా బండి మా బండి ఫుల్. మొత్తం 7 చనిపోతే అందులో 6 మహిళలు, 1 పురుషుడున్నారు. ప్రమాదం జరగగానే స్థానికులు వెంటనే స్పందించి ఆటోలో చిక్కుకున్న వారిని బయటకు తీసి హాస్పిటల్కి తరలించారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంతో వేలూరు గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని, మృతుల కుటుంబ సభ్యులను మాజీ మంత్రి విడుదల రజని పరామర్శించారు. ఒక ఫంక్షన్కి వెళ్ళి తిరిగి వస్తూ అది కూడా ఒక 5-10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనేటువంటి ఒక సమయంలో మరి ఇంత ఘోర ఘటన చోటు చేసుకోవడం అనేది చాలా చాలా బాధాకరంగా ఉంది. మరి ఇంత ఘోరమైనటువంటి ఇంత బాధాకరమైనటువంటి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళను మనం ఇప్పుడే మీరు కూడా వచ్చారు చూసాము. ఇక్కడ ఒక 5 మంది ఉన్నారు. జీజీహెచ్లో ఒక 2 ఉన్నారు. మొత్తము ఆటోలో 15 మంది ఉన్నారు. ఆ మిగతా వాళ్ళంతా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు మరలా చోటు చేసుకోకుండా ఇమీడియట్గా ప్రభుత్వము ఇక్కడ సంబంధించినటువంటి రోడ్ సేఫ్టీ మెజర్స్ కానీ ఇంకా ఏమైనా అవసరమైనటువంటివి ఉంటే ఫర్దర్ ఇలాంటివి రిపీట్ కాకుండా తక్షణమే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్ ది సేమ్ టైం ఎవరైతే ఈ ఘటనలో మరి ప్రాణాలు కోల్పోయారో వారి కుటుంబ సభ్యులకు ఈ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రభుత్వం వెంటనే మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను కోరారు. గాయపడి చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సంబంధిత అధికారులను కోరారు విడుదల రజని. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.